ప్రజలకు తీసుకుపోవాలని నా సిద్ధాంతం. నేను 42 సంవత్సరాలు పార్టీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటి నుంచి కానిశ్రామ్తో పాటు తిరిగిన నా సెల్లుల ఫోటో ఉంది. నేను ఇంతవరకు కూడా ఏ పార్టీ మారలేదు. ఓటు కూడా 100 మంది ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు 100 మంది రాజు చేస్తే ఇటువంటి జెండా పెట్టుకొని నేను ఒక్కడే ఆ 100 మందిలో పోతా. నా జెండా పట్టుకొని పోతా. మా మాయావతి గారి పార్టీ కానిశ్రామ్ ఆలోచన విధానాన్ని నేను గుర్తును ప్రజలు తీసుకొని తెలియజేస్తా. చంద్రబాబు నాయుడు ఎత్తిపోతల ప్రాజెక్టు బహిరంగ సభ పెడితే నేను ఐదుగురు తీసుకుపోయినా. అక్కడో పెట్టి చంద్రబాబు నాయుడు తోటి నేను బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు అభినందనని చెప్పించుకున్నా. ఎత్తిపోతల ప్రాజెక్టు చెప్పించుకున్నా. నేను 5గురిని తీసుకుపోయినా. అక్కడ గుంపుల వాళ్ళు లక్షల మంది. అరే నువ్వు అటుపోరా తీసుకుపోయి 5గురు తీసుకుపోయి కానిశ్రామ విధానాన్ని తీసుకుపోయి నేను గుర్తును ఆ చంద్రబాబు నాయుడు శభాష్ బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్త లీడర్లకు నాకు మద్దతు ఇచ్చినట్టని అన్నాడు. వేదిక మీద అందరు విన్నారు. చూడండి, నా ఆలోచన ఒకటే, కానిశ్రామంతో పాటు తిరిగి ఏ పార్టీ మారాలన్నా నాతో కాదు. నా రక్తమైన నేను చచ్చినా, నేను బతికినా, నేను నా శవ మీద కూడా కదిమ పార్టీ వాళ్ళు అంటారు, నీ శవ మీద నీ ఒక్కరికి ఒలగప్తారా మా దాంట్లోకి రమ్మంటే నేను రానపోయి నాకు ఉన్న ఒక్కరిద్దరే నేను చచ్చినా నా పార్టీ నా జెండా నా మీద కప్తారు. అలాంటిది ఆలోచన నాకు లేదు. నేను బహుజన్ సమాజ్ పార్టీలో ప్రతిసారి పోటీ చేస్తుంటా. ఎలక్షన్ ఆఫీసరు గ్యారమారా పేరు నాది అని అడుగుతారు తప్ప ఏను గుర్తు వచ్చిందా రాదా అని అడుగుతారు. నాకు ఎవరి అధికారం ఉంటుంది, ఏ కాంగ్రెస్ ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది. నేను ఏరు జెండా అంట నా కార్యకర్తలకు ఆపత్తి వస్తే ఈ పని కావాలంట నాకు ఎవరైనా పని చేస్తారు. ఇప్పటి కాంగ్రెస్ అయినా సరే నాకు మా కార్యకర్త పని ఏంటండి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అంటే పని చేస్తారు. నాకు నమ్మకం అది. నేను కానిశ్రామ్ గారి ఆలోచన విధానం, ఆయన కుర్చీ మీద కూకుంటే నేను కింద కాలకాడ ఆ ఫోటోలు ఉన్నాయి. నేను బహుజన్ సమాజ్ పార్టీని నమ్ముకున్నా. అదే పార్టీ జీవితాంతం నేను గెలిపించుకుంటావు. గెలిపించి 8వ వార్డులో పోటీ చేసిన. నేను ఇప్పుడు 8వ వార్డులో నేను ఇప్పుడు బరిలో ఉన్నా. గెలవాలని నేను కూడా కోరుకుంటున్నా. 8వ వార్డు 3వ సీరియల్ నెంబర్ నాకు. ఓకే, నేను కూడా మూడే. కాబట్టి మీరు దయచేసి నన్ను గెలిపించి నన్ను ప్రజాప్రతినిధి చేయాలని. ప్రజలు అంబేద్కర్ గారు ఓటాకు పెట్టిండు. ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలే, ఎవరు పెట్టలే. అంబేద్కర్ ఆలోచన ఈ జనమంతా ఇవ్వాల. అంబేద్కర్ పెట్టిన జీవో ఓటాకు భూమి ఈ దొరలు పటేలు వద్దన్న అంబేద్కర్ కొట్లాడి మనకు ఇప్పుడు ముసలోళ్ళ పింఛన్ కూడా అంబేద్కర్ పెట్టిన జీవోనే. 100 రోజుల పని పెట్టింది కూడా అంబేద్కర్ గారు. ఏదైనా ఏ ప్రభుత్వం ఉండని అమలుపరిచేది అంబేద్కర్ పెట్టిన పార్టీ. ఆయన ఆలోచన విధానమే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా నడిపిస్తుంది. అంబేద్కర్ లేదు దేశమే లేదు, ప్రజల బతికే లేదు. మగ పొరగాలకి ఏ ప్రభుత్వం అయినా చదువుకునే విద్యార్థిని మందుకు జెండాలు మోపించుడు, కొన్ని కొట్టమని కొన్ని తిట్టమని చెప్పుకుంటా ఈ ప్రభుత్వం ఏది వచ్చినా. కానీ వెనకబడ్డ కులాలు 180% ఉన్న కులాలకు బతుకులు బిడ్డ లేదు. ఒక్కొక్క కాలేజీ కూడా పిల్లల స్కాలర్షిప్లు వస్తలేవు. ఇప్పుడు అంబేద్కర్ పెట్టిన జీవో ప్రకారంగా దయచేసి మీరు ప్రజలందరూ అంబేద్కర్ పెట్టిన ఓటు నాకేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపేయాలని వెనక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అందరికీ నేను కాలు మొక్కుతా, వంగి కాలు మొక్కి మొక్కుతానని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తాను.